వివరాలకు వెళ్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తామే గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని జోషిన్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 85% తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన బాకీలను తమ ప్రభుత్వం కడుతుందని చెప్పుకొచ్చారు. మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేసుకుంటా పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు, కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు. ఏంది ఆ బాకీ కార్డు? నవ్వుకుంటున్నారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్లు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలి సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు, లంక బిందెలకు వేట పట్టిండు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వమని హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది, ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది, ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది, ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి. నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది, ఒక రైతుకి ఎంత బాకీ పడ్డది, ఒక ఇంటికి ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డును మనం విడుదల చేసుకున్నాం. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి రేపు పొద్దున్నే అందరూ కలిసి నో గ్రూప్స్, అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. పక్కా కదా? రేపు అయిపోవాలి. అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి. దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇలా ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది.
ఉండవల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ 1,00,000 నోట్ పుస్తకాలు పెన్నులను విరాళంగా అందించింది. సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాల ట్రక్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కె ప్రీతం రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవాబ్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నవాబ్పేట మండల బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి సుమారు 200 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి సబితా మాట్లాడుతూ నవాబ్పేట మండలంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించాడు. కేసీఆర్ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేశాడో మీ అందరికీ తెలుసు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు బతుకమ్మ చీరలను కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ రిజర్వేషన్ల వల్ల మహిళలకు చాలా అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు న్యాయం చేయాలి అని తెలిపారు. మరియు త్రిపులార్లో సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి పార్టీలో చేరడం పట్ల సబితా ఇంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతానికి ఇది తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శుభప్రద పటేల్, నాగేందర్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారి జిల్లా అంటే ప్రజలు ఏం ఆశిస్తారంటే మాకు చిన్న ఆపద వచ్చినా కానీ వీళ్ళు ఆదుకుంటారనేటటువంటి భరోసా ఇస్తారనేటటువంటి నమ్మకంతో జిల్లా ప్రజలు ఉంటారు. నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మండలాలు తిరిగిన, అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ లీడర్లు కానీ, స్పీకర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా తిరుగుతలేరు. మీరు ఇంతకుముందే చెప్పిన, అప్పుడు కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ రోజు వెనకబడి పంపించేసేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు లాంటివి, ఇంకేమైనా మందులు కావచ్చు, మేము అందరం కూడా ప్రజలలో ఉండి మంత్రుల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేలకు కింది స్థాయి వరకు మేము తిరిగినాం. ఈరోజు స్పీకర్ దగ్గర ఉన్నట్టుంది. డెఫినెట్గా స్పీకర్ కానీ న్యాయస్థానంగా న్యాయం చేస్తారు. అది వాళ్ళు చెప్పాలి సమాధానం. త్రిపులార్ రోడ్లో చాలా మంది పేద రైతుల భూములు పోతున్నాయి. త్రిపులార్ అయితే వాస్తవం. త్రిపులార్ సంబంధించి ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చిన్నారు. మాకున్న 2 ఎకరాలు 1 ఎకర కూడా పోతుందని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి, అలైన్మెంట్ ఒకటి. అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చింది అనేది నవాబ్పేటలో వచ్చిన మా సోదరులందరూ, రైతన్నలందరూ చెప్పినారు. డెఫినెట్గా త్రిపులార్ సంబంధించిన రైతన్నలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి ఏ సాయం కావాలని చేయడానికి ప్రభుత్వ పార్టీ తరఫున ముందు. మీ స్థానిక ఎన్నికల్లో చేవడ నుంచి ఇప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యే కూడా ఎవరు ఉండబోతుంది? ఇన్ఛార్జ్ స్థానిక సంస్థ ఎన్నికలు ఇన్ఛార్జ్ అక్కర్లేదు. ఇక్కడ ఏ మండల పార్టీ అధ్యక్షుడు అక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తారు. మాత్రమే ఇస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడతలేదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తలేదు. ఏం చెప్పారు మీరు? మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 100 రోజులలో ఇస్తామన్నారు. మీరు టైం లైన్ పెట్టుకున్నారు. 100 రోజులలో ఇస్తాము. రైతులకైతే రుణమాఫీ చేసేస్తాము. రుణమాఫీ మొన్న కేసీఆర్ చేసాడు. మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకొని మేము వచ్చిన 100 రోజులలో రుణమాఫీ చేస్తామన్నారు. మా పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే 2,000, ఇప్పుడు తీసుకుంటే మీకు 2,000 వస్తాయి.
ఎలక్షన్ అయిపోయిన నెల రోజులకే తీసుకుంటే మీకు 4,000 వస్తాయని ఒకటే ప్రశ్నిస్తాను. మావోయిస్టులతో చర్చలు లేవు, వారి అంతం చూస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా, నియంతృత్వంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ అంతరాలు లేని సమాజం, సంపద అందరికీ చెందాలని కోరుకుంటాయని, దేశ స్వాతంత్ర ఉద్యమం కూడా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం జరిగిందన్నారు. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాల్లో లక్షల కోట్లకు అంబానీ, ఆదానీ లాంటి వారు పెరిగిపోతున్నా తిండి లేక భిక్షాటన చేస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారని అన్నారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అంతరాలు మరింత పెరిగాయని, నిరుద్యోగం పెరిగిందని అన్నారు. అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను చెప్పడం పట్ల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా పత్రికల్లో వార్త చూస్తే చాలా దుర్మార్గంగాను, అప్రజాస్వామ్యంగాను, నియంతృత్వం కూడిక ఉన్నది. ఆయన ప్రధానంగా అసలు మావోయిస్టులు చర్చలే లేవు, మేము వాళ్ళ అంతమే చూస్తాం అన్నట్టుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు పూర్తిగా నియంతృత్వానికి అద్దం పడుతుంది, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తుంది. ఇలా మనం ప్రజాస్వామ్యం లేదా ఎలా ఆలోచించాలి? మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ అంతరాలు లేని సమాజం కోరుకుంటారు, సంపద అందరికీ చెందాలంటారు. డాక్టర్ మహాత్మా గాంధీ గారు కూడా అదే ఆశించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా అయ్యా భూమి, భుక్తి, విముక్తి లేదా స్వేచ్ఛ వీటి కొరికే అందరు పోరాడారు. స్వాతంత్రం అందుకే తెచ్చుకున్నారు. 75 ఏళ్ళు గడిచిపోయినా ఇవాళనేమో కోట్ల కొంతమంది లక్షల కోట్ల రూపాయలు అంబానీ, ఆదానీ లేకుంటే ఇంకా ఇతర అన్ని కంపెనీలకు గిట్టాలని చూస్తే ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక పూరి గుడిసే, తిండి లేకుండా ఉండే పరిస్థితి. ఇలా ఇంకా భిక్షాటన జరిగే పరిస్థితి ఉందంటే ఇలా సిగ్గుపడాలా, తలదించుకోవాలా. అందులో బీజేపీ అంటే నరేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అంతరాలు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి అని చెప్పి సిపిఐ భావిస్తుంది. అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ని చంపేస్తున్న తీరు పట్ల పూర్తిగా ప్రజలు, మరి ప్రజాస్వామ్యవాదులు, తర్వాత అలాగే